నమస్తే, వెల్కమ్ టు కేటన్ టీవీ. స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి బూత్లో BLL నియమించడం జరిగింది. బీహార్, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగినట్లు సమాచారం ఉంది. అందుకే కేంద్రం పకడ్బందీగా నిర్ణయం తీసుకుని ఎన్నికలు సమగ్రంగా నిర్వహించేలాగున BLOలతో ఓటు నమోదు కార్యక్రమం చేయించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ BLOలతో పాటు దగ్గరుండి ఓటు నమోదు కార్యక్రమం చేయించాల్సిందిగా పిలుపునిచ్చారు. అధికార పార్టీ నకిలీ ఓట్లు నమోదు చేయకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడాలని సూచించారు. ఓట్లను పర్యవేక్షించడానికి నియోజకవర్గ స్థాయిలో వార్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య నెల రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉండి అన్ని బూతుల సమాచారం సేకరించి సమస్యాత్మక బూత్ సందర్శన, అధికార పార్టీ జులుం నివారిద్దామని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం బీఆర్ఎస్ చేరవడం జరుగుతుందని తెలిపారు. ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు BLLతో కలిసి ఆ గ్రామ క్లస్టర్ సభ్యులు, సర్పంచులు చేయాల్సిన ముఖ్యమైన పనులు, ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు నేటికి అమలవుతున్నాయని ఓటర్కి మరోసారి గుర్తు చేయాలని సూచించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. రైతులకు యూరియా లభించడం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారన్న రైతు భరోసా రైతులకు అందడం లేదని గుర్తు చేశారు. ప్రతి ఊరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి చెందిందని, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో పోయి రాజకీయ వ్యభిచారిగా మారాడని, రైతు వ్యతిరేకి, ఎస్సీ వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని దుయ్యపట్టారు. ఓటు నమోదు విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి నకిలీ ఓట్లు నమోదు కాకుండా చూడాలని సూచించారు తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య. గిరిజన తండాలకు దాదాపు రాష్ట్రం మొత్తంలో 3046 తండాలు కొత్త గ్రామ పంచాయతీలు చేస్తే ఒక్కొక్క తండాకి 25 లక్షలు ప్రతి సంవత్సరానికి ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. తండాకు పోయి ఓటు ఎన్యూమరేషన్ చేసినప్పుడు, అదేవిధంగా ఆ ఇంటిని సందర్శించినప్పుడు ఇవన్నీ కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది. ప్రత్యేకంగా బూత్ కమిటీలో ఏర్పాటు చేసిన BL 1 and 2 అదనంగా 8 మంది ఆ ఊరు ముఖ్య నాయకులు, అదేవిధంగా మండల స్థాయి ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు, సమన్వయ కమిటీకి సంబంధించిన నాయకులు కలిసి గొప్పగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుందని చెప్పేసి వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలని చెప్పేసి వారిని సూచిస్తున్నాం. నేను స్వయంగా ఈ నెల రోజులు ఈ సభ్యత్వ మన ఓటు నమోదు కార్యక్రమం జరిగే ఈ నెల రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గన్పూర్ నా నివాసాన్నే వార్ రూమ్గా ఏర్పాటు చేసుకొని అందరినీ సమన్వయం చేయడము, సమాచారం సేకరించి కేంద్ర పార్టీ కార్యాలయం అంటే తెలంగాణ భవన్కి చేరవేయడము, తర్వాత ఎక్కడైతే అధికార పార్టీకి సంబంధించిన ఒత్తిళ్లు కానీ లేకపోతే అధికార బలంతో చేసే రాక్షస పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి హామీలకే పరిమితమైంది కానీ ఏ ఒక్క ఇంటికి లాభం జరగలేదు. ఎస్సీ డిక్లరేషన్ పేరుతో ఎస్సీలను నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. ఎస్సీలకు ఉచితంగా స్థలము, ఇల్లు కట్టుకుంటే 6,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. 6 లక్షలు అదనంగా ₹1,00,000 అంటే 5 లక్షలు అదనంగా ₹1,00,000, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి స్థలం 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే స్థలం ఇస్తానని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. తర్వాత భూమి లేని నిరుపేదలకు ప్రత్యేకంగా అందరితో పాటు ఎస్సీ వాళ్లకు 12,000 రూపాయలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 1,200 రూపాయలు ఇస్తానన్నారు. 12,000 సంవత్సరానికి 12,000 సంవత్సరానికి ఇస్తానన్నారు. ఎక్కడ కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నారు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆసరా పెన్షన్లకు మరి డబుల్ అంటే 4,000 ఇస్తానని ఎక్కడే ఇవ్వలేదు. ఇది మొత్తం కూడా ఏ వైఫల్యాలు మొత్తం కూడా ప్రతి ఇంటికి వాళ్ళకు అర్థమయ్యే భాషలో సమయం తీసుకొని నెల రోజులలో ఒక బూత్లో 300 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. 300 ఇళ్ళను మొత్తం వడపోయాలి. ఎక్కడైనా కాంగ్రెస్ లబ్ధి జరిగిందా, అదనంగా జరిగిందా,
బీఆర్ఎస్ ప్రభుత్వ ఫలితాలే అందుతున్నాయని చెప్పేసి వాళ్ళను రియలైజ్ అయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా యూరియా దొరకట్లేదు చెప్పాలా. అట్లాగే వానకాలం వేసంగి ఆ ఊరు ఓవరాల్గా మాట్లాడితే మనం ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం ఇచ్చినాం, ఊరికి ట్రాక్టర్ ఇచ్చినాం, ట్రాలీ ఇచ్చినాం, ట్యాంకర్ ఇచ్చినాం, నర్సరీ ఇచ్చినాం, పల్లె ప్రకృతి వనం ఇచ్చినాం, అదేవిధంగా సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, ఊరికి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. పల్లె ప్రకృతి వనాలలో ఇప్పుడు ఎడారి లెక్క మారిపోయినాయి, నీళ్లు పోసే నాదుడే లేదు. కడియం శ్రీహరి 30 నెలల ఒక్క మొక్కన్న పెట్టిన దాఖలు లేదు. పెట్టిన చెట్లకు నీళ్లు పోసిన పరిస్థితి ఎక్కడ కూడా మనం చూడలేదు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి అవకాశవాద రాజకీయాల్లో భాగంగా బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పోయిందని చెప్పేసి ఈరోజు అబద్ధాల కోరు ఫ్లెక్స్ల స్పెషలిస్ట్గా రోడ్ల పొంటి ఫ్లెక్సులు తప్ప పనులు ఎక్కడా జరగడం లేదు. 147 కోట్లతో ఆర్ఎస్ మెయిన్ కెనాల్ సిసి లైనింగ్ అన్నది ఇంతవరకు అతి లేదు, గతి లేని పరిస్థితి కనబడుతూ ఉంది. డిగ్రీ కళాశాల అన్నాడు, ఎక్కడ కూడా ఇప్పటివరకు అతి లేదు. బూత్లో తిరిగే 10 మంది ముఖ్య నాయకులు బిఎల్ఏ 1 ఏమో బిఎల్ఓతో కలిసి అఫీషియల్గా పనిచేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా బిఎల్ఏకి తోడుగా ఆయనను సపోర్ట్ చేస్తూ, బిఎల్ఏని సపోర్ట్ చేస్తూ మండల గ్రామ స్థాయి నాయకులు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎక్కడైనా అధికార పార్టీకి సంబంధించిన జులుం చేసి నకిలీ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం కానీ, లేదా అధికార బలంతో బిఎల్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చే క్రమం ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడానికి మండల స్థాయి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఒకటి గ్రామంలో వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం, నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న నా ఇంట్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి 291 బూతులలో ఎక్కడ ఏమి జరిగినా కూడా రోజువారీగా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. గణపురం స్టేషన్ గనుపు నియోజకవర్గ కేంద్రంలో నా నివాస స్థలమే వార్ రూమ్. ఇక్కడ నుండి నెల రోజుల పాటు జూలై 25 వరకు ఈ ఎన్యూమరేషన్ పూర్తయ్యే వరకు, ఓటు నమోదు పూర్తయ్యే వరకు, చేర్పులు మార్పులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి పనిచేయడం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో కూడా, అటు తర్వాత జరిగే గ్రామ కమిటీలు, మండల కమిటీలు అయిపోయే వరకు కూడా ఇక్కడ ఉండే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, నాతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీఆర్ఎస్ కేంద్ర కమిటీ బిఎల్ఏల విషయంలో, అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో ఒక దిశ నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే ప్రతి బూత్కి స్టేషన్ గనుపు నియోజకవర్గంలో బిఎల్ఏ 1 నియమించి ఎన్నికల అధికారి ఆర్డీఓ, రాష్ట్ర ఎన్నికల మనకు నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. అవి బూత్ల వారీగా బిఎల్ఏలకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది.
సో ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఫస్ట్ ఫేజ్ ఎన్యూమరేషన్ ఫేజ్ అంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎస్ఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇప్పటికే బిఎల్ఓలు వారితో కలిసి బిఎల్ఏలు మరి ఫామ్స్ ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. లక్ష్యం ఒకటి ఓటు నమోదు కార్యక్రమం, రెండవది మార్పులు చేర్పులు ఉంటే ఉన్న ఓట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని, అదేవిధంగా 2 దిక్కుల డూప్లికేట్ ఓట్స్ 2-3 దిక్కులో ఉన్న నకిలీ ఓట్లు కానీ అనర్హత ఓట్లు ఏమైనా ఉంటే తొలగించడం, ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని మరి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీహార్ కానీ వెస్ట్ బెంగాల్లో కానీ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగి లక్షలాది ఓట్లు మరి అనర్హత ఓట్లు